రైట్, కుమారాజు గారు చెప్పండి. కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేసే ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు, దానిపైన ఏమంటారు? నమస్కారం అండి మీకు. నమస్తే అండి. అలాగే తమ్ముడు అయ్యప్ప గారికి, మరొక తమ్ముడు రాజేష్ గారికి. ఈ డిబేట్ లో వారిద్దరు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా అశాంతం విన్న తర్వాత రైట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను అని. ఒకసారి అది గుర్తుపెట్టుకోవాలి. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను అని ఒక నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు అని చెప్పేసి అంటే దాని వెనకాల ఎంత కుల వివక్ష, ఎంత మానసిక సంఘర్షణ, ఎన్ని రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయో ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు, లేదంటే మతపరంగా మార్పులు చేస్తున్నారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేయాలి అనేటటువంటి మాటలు ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కొంతమంది పెద్దలు సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తీసేయాలనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తీసేయాలనేటటువంటి వాదన దేనికి? అలాగే ఈవేళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఒక సందర్భంలో పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది, జై శ్రీరామ్ అనుకోండి మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఏ రకమైనటువంటి మాటలు ఇవి? నేను ఒక మాట చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను అని చెప్పేసానంటే హైందవ మతంలో ఉండేటటువంటి ఏవైతే వివక్షాపూరితమైనటువంటి కారణాలు ఉన్నాయో వాటన్నిటిని తీవ్రంగా నిరసించాడు ఆయన. ఇంకొక మాట చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో సోదరులు అయ్యప్ప గారు చెప్పినట్టుగా ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 గిరిజనుల కోసం, ఆదివాసీ సోదరుల కోసం పెట్టినటువంటి ఆర్టికల్. గిరిజనుల్లో కుల వివక్ష లేదన్నారు, తప్పండి. అది గిరిజనుల్లో కులాలు ఉన్నాయి. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కొండరెడ్లు ఉన్నారు, కొండకాపులు ఉన్నారు, ఇతరత్ర కులాలు ఉన్నారు. అక్కడ వాల్మీకులు ఉన్నారు. వాల్మీకుల్ని కొండరెడ్లు కానీ కొండకాపులు కానీ ఇతర కులాలు ఎవరు కూడా దగ్గర రానివ్వరు. అదొకటి తెలుసుకోవాలి. రెండవది, ఈవేళ గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితి, స్వాతంత్రం వచ్చింది, 79 సంవత్సరాలు గడిచాయి, రిజర్వేషన్లు ఇంకా ఎందుకు 5 సంవత్సరాలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు, ఇంకా ఎందుకు అనేటటువంటి మాట పెడుతున్నారు. మీరు ఒక్కసారి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి. ఇంకా 2 క్లాసుల విధానం ఉంది, ఇంకా కుల వివక్ష ఉంది, ఇంకా దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో కథవా గురించి చెప్పుకుంటాం, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి, బీహార్లో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి, అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మనం చూస్తే నిన్నే సోషల్ మీడియాలో చూశాను నేను. తమిళనాడులో ఒక దళిత యువకుడు మోటార్ సైకిల్, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ కొనుక్కొని మెయిన్ రోడ్లో వెళ్తా ఉంటే మా ఎదురుగుండా నువ్వు మోటార్ సైకిల్ కొనుక్కొని మోటార్ సైకిల్ మీద వెళ్తావని అతను 2 చేతులు నరికేశారు అనేది నేను చూశాను. నేను ఏంటి పరిస్థితి? 1989 అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. దుర్వినియోగపరుస్తున్నారు అనేటటువంటి దానికి సంబంధించి రాజకీయ నాయకుల ప్రోత్సాహంతోటో లేదంటే మరొక పెద్దల ప్రోత్సాహంతోటో కొన్ని తప్పుడు కేసులు పెడతా ఉండొచ్చు, వాటిని తీవ్రంగా గ్రహించాల్సిందే. కానీ ఇక్కడ వాస్తవంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు, ఎక్కడో మనం టౌన్లో కూర్చొనో లేదంటే సిటీలో కూర్చొనో చూస్తున్నటువంటి పరిస్థితులు వేరు. దళిత యువకుడు ఉత్తరప్రదేశ్లో ఒక వార్త చూశా. దళిత యువకుడు గుర్రం మీద ఊరేగుతూ ఉంటే వివాహ సందర్భంగా అతన్ని గుర్రం మేంచి లాక్కొట్టారు. ఎందుకు కొట్టాలా? దళితుడు గుర్రం ఎక్కకూడదా? దళితుడు మోటార్ సైకిల్ ఎక్కకూడదా? ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేదంటే SC ST అట్రాసిటీ యాక్ట్ ఉండాల్సిందే.
ఇకపోతే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి గురించి ఒక మాట చెప్పాలి. రైట్ సార్, చెప్పండి. ఈ దేశంలో కుల వ్యవస్థ అనేది ఉన్నంత వరకు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా కానీ కుల వ్యవస్థలో వివక్ష పోదు. దళితుడు క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన అతనికి ఉన్నటువంటి మాల కులమో, మాదిక కులమో, లేదంటే రెల్లి కులమో ఏది పోదు. పోతుందని ఎవరు చెప్తున్నారు? అతనికి బీసీసీ ఇచ్చారు కదా అంటున్నారు. బీసీసీ అనేది ఒక కులాన్ని క్రియేట్ చేశారు కదా, అది కూడా కులమే కదా. క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇండియన్ క్రిస్టియన్ అయితే ఓసీ అన్నారు, దళిత క్రైస్తవులు అయితే బీసీసీ అన్నారు. ఇండియన్ క్రిస్టియన్ అని సర్టిఫికెట్లో రాసుకుంటే ఓసీ అని చెప్పేసి అని అగ్ర కులానికి చెందినోడు అని చెప్పేసి అని అగ్ర కులస్తులు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోరే. అగ్ర కులస్తులు మాతో పాటు సరిసమానంగా లేదంటే కార్యక్రమాల్లోనూ వివాహాలకు సంబంధించి ఇతరత్ర కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్గొనెవరే. బీసీసీ అనేటటువంటి ఒక కులాన్ని మళ్ళా ఎందుకు ఆబద్ధిస్తున్నారు? కుల వ్యవస్థనే రద్దు చేయండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ జాతీయపరం చేయండి. దళితులకు ఉన్నటువంటి ఆస్తులు, అగ్ర కులాలకు ఉన్నటువంటి ఆస్తులు, ఇతర కులాలకు ఉన్నటువంటి ఆస్తులు, భూమిని జాతీయం చేయండి, ఆస్తులు జాతీయం చేయండి, కుల వ్యవస్థను రద్దు చేయండి. ఇది చేయకుండా కేవలం దళితులు మతం మారారు కాబట్టి మీరు దళిత క్రైస్తవులు రిజర్వేషన్ అర్హులు అంటున్నారు. మరి మనం ఎందుకండి విదేశాలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళు కడుతున్నాము? మనం ఎందుకండి ఇతర దేశాలకు వెళ్ళి ఇస్కాన్ అనేటటువంటి సంస్థ ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ తెల్లవాళ్ళందరినీ మన మతంలోకి మారుస్తున్నాము? ముందు దీనికి సమాధానాలు వెతకాలి. ఇంకొకటి ముఖ్యంగా నేను మనవి చేసేది సోదరులిద్దరికీ కూడా, ఈ దేశంలో ఇంకా 79 సంవత్సరాలు కాదు, ఇంకా 200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కుల వ్యవస్థ అనేది మన సమాజంలో అంతర్భాగము. ఇది ఎప్పటికీ పోదు. కుల వివక్ష అన్నది రూపాంతరం చెందిందంతే, వివక్ష మారలేదు, రూపాంతరం చెందింది. నేను ఉదాహరణకి నేను ఎస్సీ మాల, నేను నా మానపిల్లలో జీవిస్తున్నాను. నేను నా మానపిల్లలో జీవిస్తున్నాను, నేను నా మానపిల్లలో నివసిస్తున్నాను. నేను రోడ్డు అవతలకి వెళ్ళిన తర్వాత అగ్ర కులస్తులు ఎవరు కూడా ఈవేళ ఉన్నటువంటి చట్ట పరిరక్షణలో నన్ను హేళన చేయలేకపోవచ్చు. రాజకీయ వివక్షను నేను అనుభవిస్తున్నాను, అదో రకమైనటువంటి వివక్ష. కుల వివక్షతో పాటు రాజకీయ వివక్ష, ఇన్ని రకాల వివక్షల్ని దాటుకొని ఇవన్నీ కళ్ళారా చూశాడు కాబట్టి అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను అన్నాడు ఆయన. ఈ దేశంలో ఉన్నటువంటి మరొక విషయం మాట్లాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల కోసం పోరాటం చేస్తూ, నిమ్న జాతికి సౌకర్యాల కోసం పోరాటం చేస్తూ 1932లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరు కావాలని చెప్పేసి అని బ్రిటిష్ వారిని కోరితే ఆ వేళ ఆయన్ని రౌండ్ టేబుల్ సమావేశానికి అతను పిలవద్దని చెప్పేసి అని ఈ దేశం నుంచి ఎన్నో రకాలైనటువంటి మెసేజ్లు పంపించారు. అది వివక్ష కాదా? అయినప్పటికీ ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ముందు నా దేశానికి స్వాతంత్రం కావాలా, ఆ దేశంలో ఉన్నటువంటి నా కులస్తులకు స్వాతంత్రం కావాలని చెప్పేసి అని అడిగాడు. రికార్డులు పరిశీలించండి. అతన్ని ఒక మేధావిని ఇవాళ పొగుడుతున్నాం, రాజ్యాంగాన్ని రచించాడు అంటున్నాం. తర్వాత ఇదే రాజ్యాంగంలో ఆర్టికల్ 15లో మతం గురించి మాట్లాడే హక్కు కానీ, ఆర్టికల్ 25లో ఏ మతానైనా అయినా స్వీకరించేటటువంటి స్వేచ్ఛ కానీ ఉంది. మరి వీటన్నిటినీ కాదని దళితుడు తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరిస్తే అతన్ని ఎందుకు బీసీసీ అంటారు? బీసీ అనేది ఒక కులం కదా. అలాగని బీసీలో ఉన్నటువంటి మిగతా ఏబిసిడిగా ఉన్నటువంటి కులాలన్నీ కూడా బీసీసీ కులస్తుల్ని దగ్గరికి చేరదీస్తారా? చాలా రకమైనటువంటి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏదైతే సుప్రీంకోర్టు వారు ఉన్నారు, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టులో నాకు అయ్యప్ప గారికి తెలియదు కాదు, అతను ఆయన అడ్వకేటు, ఆయన కూడా మా ఊరి వారి అల్లుడే, అన్నవరం గ్రామానికి చెందినవారు. వారికి తెలుసు సుప్రీంకోర్టులో బెంచ్లు ఉంటాయి కదండి. అవును సార్. ఇద్దరు జడ్జిల బెంచ్లో ఈవేళ జడ్జిమెంట్ వచ్చింది.
5 జడ్జిలు బెంచ్ ఉంటుంది, 7 జడ్జిలు బెంచ్ ఉంటుంది, 9 జడ్జిలు బెంచ్ ఉంటుంది. ఈవేళ 15 రివ్యూ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ ఇష్యూ మీద. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ముందు రంగనాథ మిశ్రా కమిషన్ వేశారు. రైట్. ఏదైతే బౌద్ధుల్ని సిక్కుల్ని ఎస్సీ సౌకర్యం వర్తిస్తుందని చెప్పినటువంటి పరిస్థితుల్లో రంగనాథ మిశ్రా కమిషన్ తర్వాత ఈవేళ కేజీ బాలకృష్ణ మిషన్ గారి కమిషన్ నడుస్తూ ఉంది. కేజీ బాలకృష్ణ గారి కమిషన్ ఇటీవల కాలంలో మళ్ళీ జూన్ నెల వరకు పొడిగించారు. రైట్. ఆయన రిపోర్టు పార్లమెంట్కి ఏం సమర్పిస్తారో చూడాలి కదా. సుప్రీంకోర్టు వారు 2 జడ్జిలు ఇచ్చినటువంటి దాన్ని ఛాలెంజ్ చేస్తూ రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్నాయి. 2 జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంటే ఫైనల్ కాదు కదా. దీన్ని ఆసరాగా చేసుకొని ఒక పర్టికులర్గా దళితుల్ని టార్గెట్ చేస్తూ, దళిత క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు 1947లో మన దేశం స్వాతంత్ర్యం సంపాదించుకునే క్రమంలో పాకిస్తాన్తో పాటు ఆ వేళ దళితిస్తాన్ అని చెప్పేసి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ చేసి ఉంటే పరిస్థితి ఏమై ఉండేది? ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఆ దిశగా దళితులు ఆలోచన చేయాలేమో అనేటటువంటి పరిస్థితి కూడా దళితుల్లో ప్రశ్న వస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 20 నుంచి 30 కోట్ల మంది దళితులు ఉంటే వాళ్ళందరూ ఇదే రకమైనటువంటి స్వేచ్ఛ కావాలనుకుంటే పరిస్థితి ఏంటండి? కాబట్టి నేను ముఖ్యంగా ఎవరైతే ఈ సుప్రీంకోర్టు జడ్జి మీద వీళ్ళకు ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేయాలా, దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేయాలా, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం అయిపోతుంది, వాటిని రద్దు చేసేయాలా అంటే ఆ రక్షణ చట్టం ఉంది కాబట్టి దళితులు మనగలుగుతున్నారు, వీధుల్లో తిరగగలుగుతున్నారు, చదువుకోగలుగుతున్నారు, ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. ఆ చట్టం కానీ లేకపోతే కదువా లాంటి సంఘటనలు, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, లేదా బీహార్లో జరుగుతున్నటువంటి దమనకాండ, లేదా కారం చేడు, నీరుకొండ, పాదిరికొప్పంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అత్యాచారాలు, హత్యలు మరిన్ని పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో చట్టం ఉంది కాబట్టి చట్టాన్ని బేస్ చేసుకుని చట్టం ఉంది కాబట్టి చట్టం రక్షణ కవచంగా ఉంది కాబట్టి దళితులు తిరగలుగుతున్నారు. స్వేచ్ఛగా మతం లేదంటే స్వేచ్ఛగా హిందువు అయితే హిందువు, దళిత క్రైస్తవుడు అయితే దళిత క్రైస్తవుడు, మరొక బుద్ధిస్ట్ అయితే బుద్ధిస్టు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు. వాడు దళిత క్రైస్తవుడైనా, దళిత బుద్ధిస్ట్ అయినా, దళిత హిందువు అయినా కానీ ఈ దేశంలో ఈ సమాజంలో వివక్ష పోనే లేదు. వివక్ష పోవాలంటే ముందు కుల వ్యవస్థ రద్దు చేయండి. మీకున్నటువంటి వందలాది ఎకరాలు, వేలాది కోట్లు ఆస్తుల్ని జాతీయపరం చేయండి, జాతీయ ఆస్తిగా పరిగణించండి, కుల వ్యవస్థను రద్దు చేసేయండి, రిజర్వేషన్లు రద్దు చేసేయండి, అన్నీ కూడా చేసే. ముఖ్యంగా మనం చేసేది చెప్పండి. ముఖ్యంగా మనం చేసేది ఒకే ఒక మాట, దళితులకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. దళితులకి ఇచ్చినటువంటి రాజకీయ రిజర్వేషన్లో ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడేటటువంటి వ్యక్తిని ఆ గ్రామంలో ఉండేటటువంటి పెత్తందారులు కానీ పెద్దలు కానీ ఎంపిక చేస్తారు. వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తిని పెట్టుకుంటారు. వాళ్ళు పదవి పాపం పేరుకి పదవి చేస్తారు తప్ప సీట్లో పెద్ద ఆయన కూర్చుంటారు, కిందనేమో ఆ దళిత సర్పంచ్ కూర్చుంటాడు. ఈ పరిస్థితులు ఎన్ని చూడలేదు మనం. అది రాజకీయ వివక్ష కాదా? ఒక ఎంపీపీ చేసినటువంటి వ్యక్తి పదవి అనిపించడానికి, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈవేళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కొలుగుపూడి శ్రీనివాస్ కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుచేత ఒక్క మాట అండి, ముగిస్తాను నేను. ఎందుచేత ఈ దేశంలో రిజర్వేషన్లో పోటీ చేసినటువంటి వ్యక్తులైనా, రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులైనా, లేదంటే సమాజంలో తిరుగుతున్నటువంటి దళితులు, దళిత క్రైస్తవులైనా ఈ సమాజంలో మరి ఈ రకమైనటువంటి అంతరాలు ఉన్నంత వరకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రిజర్వేషన్లు ఎత్తేయండి, ఎవరు వద్దన్నారు? కుల వ్యవస్థ రద్దు చేసేయండి, ఎత్తేయండి రిజర్వేషన్లు. అంటే దళితుడు ఈ దేశంలో ఒక మతాన్ని స్వీకరించేటటువంటి స్వేచ్ఛ లేదా? దళితుడు ఈ దేశంలో
తన స్వేచ్ఛగా మతం గురించి కానీ దేవుడి గురించి కానీ మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఆది శంకరాచార్యులు గారి గురించి అయ్యప్ప గారు ఎత్తారు. ఆది శంకరాచార్యుల గురించి వారి గురించి ఒక మాట మాట్లాడాలి. ఆయన చండాలుడు వేషంలో లేదంటే ఒక దళితుడు వేషంలో వెళ్ళే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సవర్ణ హిందువులు ఎదురొచ్చి చండాలుడు ఎదురొస్తున్నాడని చెప్పేసి అని వాళ్ళు ఈ ఇబ్బంది పడినటువంటి పరిస్థితిలో ఆ శంకరుడు ఆది శంకరాచార్య రూపంలో వచ్చి ఒరే బాబు మనుషులందరూ ఒకటే అని చెప్పినటువంటి చరిత్ర మనం చూడలేదా? శ్రీరామచంద్రుడికి విద్య నేర్పించినటువంటి విశ్వామిత్రుడు శంభుకుడు అనేటటువంటి ఒక శూద్ర జాతి బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి తపస్సు చేస్తా ఉంటే శూద్రుడు తపస్సు చేయడానికి వీలు లేదని చెప్పేసి అని అతని శిరస్సును ఖండించి అది మళ్ళా భూమి మీద పడితే అంటు అయిపోతుందని చెప్పేసి అని సముద్రంలో పడగొట్టమని చెప్పేసి అని విశ్వామిత్రుడు చెప్పలేదా? ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నంత వరకు కూడా ఈ రకమైనటువంటి చట్టాలు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆర్టికల్స్ ఇంకోటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఉన్నా కానీ ఎక్కడా దాడులు అత్యాచారాలు ఆగట్లేదు. ఇకపోతే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఆల్ దళిత్స్ ఆర్ క్రిస్టియన్స్ అని వారు చెప్పారు. క్రిస్టియన్ అని చెప్పేసి అని రాసుకుంటే వాళ్ళు అగ్ర కులస్తులు అవుతారండి. ఇండియన్ సర్టిఫికెట్లో ఇండియన్ క్రిస్టియన్ అయితే ఓసీ కులస్తులు అవుతాడు. సర్టిఫికెట్లో కన్వర్టెడ్ క్రిస్టియన్ దళిత క్రిస్టియన్ అంటే బీసీ కులస్తుడు అవుతాడు. అక్కడ కులం ఎక్కడ పోయింది? అక్కడ కులం మన సమాజంలో ఒక భాగం అయిపోయింది. ముందు ఆ కుల వ్యవస్థను రద్దు చేయండి, తద్వారా రిజర్వేషన్లు ఎత్తేయండి, ఆస్తులు జాతీయం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే వందలాది ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒకరు భూస్వామి ఉంటాడు, కనీసం సెంటి భూమి లేనటువంటి పేదవాడు కూడా ఉన్నాడు. సెంటి భూమి లేని పేదవాడి గురించి ఎవరు ఆలోచించరు కదా. అందుకని ఆస్తులు జాతీయం చేసేసి ఉన్నటువంటి కుల వ్యవస్థను రద్దు చేసేస్తే ఈ రిజర్వేషన్లు ఎవరికి కావాలి? ఎత్తిపడేయండి, చట్టాలు తీసేయండి. ఈ దేశంలో సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తొలగించాలనేటటువంటి ఉద్దేశం ప్రారంభమైనప్పుడే రిజర్వేషన్లు రద్దు చేయాలనేటటువంటి దానికి అంకురార్పణ జరిగింది. దాన్ని ఈ రకంగా చూపిస్తా ఉన్నారు.